న్యూస్లో ఉంది. చెన్నై, కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఏరియాస్ మొత్తం ఇప్పుడు వర్షపాతం విపరీతంగా ఉంది. ఈ మిచాంగ్ అనే పేరు మిజుగామ్ అని ప్రొనౌన్స్ చేస్తారు బర్మా భాషలో. మిచాంగ్ అనే పేరును మయన్మార్ వాళ్ళు ప్రపోజ్ చేశారు. అసలు ఈ సైక్లోన్స్కి పేర్లు ఎలా పెడతారు? ఇండియన్ ఓషన్ దగ్గర వచ్చే సైక్లోన్స్కి పేర్లు పెట్టడానికి ఒక ఫార్ములా ఉంది. 2000 సంవత్సరంలో వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా పసిఫిక్ UNESAP వాళ్ళు మొత్తం అప్పట్లో 8 దేశాలు, మన ప్రాంతంలో ఉన్న 8 దేశాలు కలిసి ఒక కూటమిగా చేరి ఇక్కడ ఈ రీజియన్లో వచ్చే సైక్లోన్స్కి మేము పేర్లు పెట్టుకుంటాం, దీనికి సంబంధించిన సమాచారాన్ని మేము షేర్ చేసుకుంటామని చెప్పారు. అయితే 2018 సంవత్సరంలో ఈ 8 దేశాలు కూడా ఇంకొక 5 దేశాలు వచ్చి కలిసి మొత్తం 13 దేశాలు మన రీజనల్లీ స్పెషలైజ్డ్ మెటలాజికల్ సెంటర్కి సంబంధించిన పేర్లు నిర్ణయించుకోవడం, ఆ తర్వాత డేటా షేర్ చేసుకోవడం చేస్తుంది. దాన్ని లీడ్ చేసే ఇన్స్టిట్యూషన్ IMD, ఇండియా మెటలాజికల్ డిపార్ట్మెంట్. ఈ మొత్తం 13 దేశాలు ఏంటి, మన ప్రాంతంలో ఈ పేర్లు సజెస్ట్ చేసిన దేశాలు, మన ప్రాంతంలో ఉన్న సైక్లోన్స్ ఎఫెక్ట్ అయ్యే దేశాలు, వీళ్ళందరూ కలిసి ఒక కూటమిగా చేరారనమాట. ఆ దేశాల పేర్లు ఏంటంటే బంగ్లాదేశ్, భారత్, మాల్దీవ్స్, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్, ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, UAE మరియు యెమెన్. ఈ 13 దేశాలు అన్నమాట. ఈ 13 దేశాలు కలిసి ఒక్కొక్క దేశం 13 నేమ్లు సజెస్ట్ చేసే పేర్లు, మొత్తం 169 పేర్లను ఒక రోస్టర్గా తయారు చేస్తే IMD. సో ఈ రోస్టర్ ప్రకారమే సైక్లోన్స్ పేర్లు పెడితే వెళ్తారు. ఈ నేమ్స్ అనేవి గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీ టు రిమెంబర్ ఉండాలి, ప్రొనౌన్సియేషన్ కూడా తేలిగ్గా ఉండాలన్నమాట. ఈ సైక్లోన్స్ పెట్టే పేర్లు అఫెన్సివ్గా, అంటే ఎవరి యొక్క అభిమానం భంగం కలిగేటట్టు కాకుండా అఫెన్సివ్గా ఉండకూడదు, కాంట్రవర్షియల్గా కూడా ఉండకూడదు అనమాట. ఉదాహరణకి సైక్లోన్ మోచా అనే పేరును యెమెన్ దేశం పెట్టింది. మోచా అంటే ఆ దేశంలో చిన్న ఫిషింగ్ విలేజ్ అనమాట. అలానే బిపర్ జాయ్ అనే పేరును బంగ్లాదేశ్ పెట్టింది. అలానే మనం చూసాం సైక్లోన్ తేజ్, మోచా, బిపర్ జాయ్ ఇవన్నీ కూడా దేశాలు సజెస్ట్ చేస్తాయి. ఈ నేమ్ లిస్ట్ అనేది ఆ దేశం యొక్క మెటలాజికల్ అండ్ హైడ్రలాజికల్ సర్వీసెస్ వాళ్ళు అండ్ వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ నేమ్ లిస్ట్ ని మెయింటైన్ చేస్తారు. రొటేషన్ పద్ధతిలో ఈ నేమ్స్ ఇస్తూ ఉంటారనమాట. ఈ నేమ్స్ అన్ని కూడా ఆ ప్రాంతాల్లో ఆ దేశాలు సజెస్ట్ చేసిన నేమ్స్ 13 నేమ్స్ బై 13 కంట్రీస్. మీరు ఒకసారి ఈ నేమ్ లిస్ట్ ని కూడా చూడొచ్చు.